ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని యొక్కయు ప్రభు అయిన క్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని నామంలో మీ అందరికీ మరొకసారి వందనాలు. దేవుని యొక్క కృప చొప్పున, ఆయన కనికరము చొప్పున ఇంతవరకు మనం సజీవుల గుంపులో ఉన్నందుకు మనం దేవునికి ఎంతైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైనా. Cristo,
పనులో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. మరొకసారి పాడుకుందాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామములో మరొకసారి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని యొక్క జీవము కలిగిన మాటలు వినాలని ఆసక్తి కలిగి, ఆ మాటల ద్వారా మనము జీవించుటకును, మనలోనికి దేవుని యొక్క మహాశక్తిని పొందుకోవాలన్న ఆసక్తి మనము కలిగినట్లయితే ఈరోజు పరిశుద్ధాత్మ యొక్క మాటలు మనందరినీ బలపరిచి దేవునిలో స్థిరపరచుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక. దేవుని మాట ప్రస్తుత కాలపు పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు హెచ్చరిక మాటను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆనాడే ఆయన రాపించాడు. ఎఫెసీ సంఘానికి రాస్తూ అపోస్తలుడైన పౌలు వారిని హెచ్చరించిన రీతిగానే సంఘమైన మనలను కూడా ఈరోజు ఆ పరిశుద్ధాత్మ ద్వారానే మనం ఆయన హెచ్చరింప చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏదనగా దినములు చెడ్డవి. కాబట్టి జ్ఞానవంతులమైన మనము, బుద్ధిమంతులమైన మనము ఏమి చేయాలో ఆ తర్వాత మాట సెలవిస్తుంది. మీరు సమయమును పోనివ్వక. ఎంత సమయాన్ని మనము ప్రొడక్టివ్ గా యూజ్ చేస్తున్నాం? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రశ్న ఇది. చాలా మందిని మనమున్న పరిస్థితుల్లో, ప్రాముఖ్యంగా ఈ లాక్డౌన్ సిచ్యువేషన్ లో, వరల్డ్ పాండమిక్ సిచ్యువేషన్ లో 99% మంది ఇంటిలోనే ఉంటున్నారు. ఈ చెడ్డమైన దినాలలో నీ సమయాన్ని జ్ఞానవంతుడిగా, బుద్ధిమంతునిగా ఎంతగా నీవు సద్వినియోగపరుచుకుంటున్నావో బైబిల్ ఒక ప్రశ్న వేస్తుంది. ఈ దినాలను
తిమోతి పత్రికలో ఇంకొంచెం డీప్ గా వివరిస్తూ 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనములో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఇందాక మనం చదువుకున్న మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములో దినములు చెడ్డవి, అపాయకరమైన కాలము. మనం బయటికి అడుగు పెడితే అపాయము ఏ వైపు నుంచి వస్తుందో తెలియని భయంకరమైన పరిస్థితుల్లో కాలంలో మనం జీవిస్తున్నాం. బయటికి వెళ్ళాలంటే భయం, లోపలికి ఇంట్లో రావాలంటే భయం, ఏదన్నా పట్టుకోవాలంటే భయం, ఏదన్నా తినాలంటే భయం. భయము ఆవరించిన అంత్య దినాలు, కడవరి కాలములో మనం ఉన్నాం. అపాయకరమైన దినాలలో మనం ఉన్నాం. నీవెలా ఉండాలి? సమయమును సద్వినియోగపరుచుకునే బుద్ధిమంతులాగా, జ్ఞానవంతురాలాగా నీవు ఉండాలి. సమయము ఇప్పటికైనా వ్యర్థపరచక సద్వినియోగపరుచుకుంటే సజీవమైన మాటలు నీకు జీవాన్ని ఇస్తాయి. Dear brother and sister, I invite you to spend the stay home time wisely. A time to transform your life. A time to transform your spiritual life. Transform your physical life. ఆ రూపాంతర అనుభవంలోనికి నీవు రావాలని ఆశపడుతున్నావా? గతించిన కాలము ఇక చాలు. వ్యర్థముగా ప్రవర్తించిన దినములు చాలు. దేవునికి వ్యతిరేకంగా జీవించిన జీవితము చాలు. ఈ అపాయకరమైన కాలంలో, ఈ దుర్దినాలలో నీవు జ్ఞానవంతునిగా జీవించగలవా? రూపాంతర అనుభవంలోనికి నీవు రాగలవా? ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ యు. సమయమును సద్వినియోగపరచుకో. ఎందుకంటే ఇవి అపాయకరమైన కాలము. అంత్య దినాలలో ఉన్న మనము సమయమును సద్వినియోగపరచుకో. ఆర్ యు విల్లింగ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ టు ఎ బెటర్ లైఫ్? రూపాంతరం పొందాలని ఆశ నీకు ఉందా? పునరుద్ధానపు శక్తి నీవు పొందుకోవాలనే ఆశ నీకు ఉన్నదా? యేసయ్య వెళ్తూ శిష్యులతో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు ఎక్కడికి వెళ్ళవద్దు. పై నుండి మీరు శక్తి పొందే వరకు మీరు ఎక్కడికి కదలవద్దు. 120 మంది అనుదినము మేడగదిలో ప్రార్థన చేయొచ్చు, పై నుండి శక్తి పొందుకునే వరకు. ఎప్పటి వరకు? పై నుండి శక్తి. పెంతెకోస్తు అను పండుగ దినమున బలమైన గాలి. ఆ గదిలో ఆ 120 మంది మీద అగ్నివలే రాలగా ప్రతి ఒక్కరు దే ఆర్ రీఛార్జ్. ఈ లాక్డౌన్ సమయము నీవు సద్వినియోగపరుచుకుంటే రూపాంతర అనుభవానికి దేవుడు నిన్ను తీసుకువెళ్తాడు. లాక్డౌన్ సమయము నీకు శ్రేష్టమైన సమయము దేవుడు అనుగ్రహించాడు. నీ పనులన్నీ విడిచిపెట్టి శిష్యులు ఏ రీతిగా పై మేడగల్లో దేవుని పునరుద్ధరణకు శక్తిని పొందుకున్నారో, నీవు కూడా నీ గదిలోనికి వెళ్ళి కనిపెడితే పునరుద్ధరణ శక్తితో దేవుడు నీలో తప్పక ఆ శకైన మహిమతో నిన్ను దేవుడు సమృద్ధిగా నింపుతాడు. పొందుకోవాలనే ఆశ నీకున్నదా? పొందుకోవాలనే ఆసక్తి మంట నీలో ఉన్నదా? దేవుణ్ణి అడుగు. ఆశగుని నా ప్రాణమును తృప్తిపరిచే ఈ ఆశ నీలో వస్తే దేవుడు ఆ పవర్తో నిన్ను నింపుతాడు, రీఛార్జ్ చేస్తాడు. ఎన్నడూ లేని అద్భుతాలు నీవు చేయగలుగుతావు. ఎన్నడూ చూడని అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు. లెమ్ము, తేజరిల్లుము.
దేవుని మహిమ నీ మీద ప్రకాశించుచున్నది. నిద్రపోతా లే. దేవుని సన్నిధిలో కనిపెట్టు. రూపాంతర అనుభవము సంపాదించు. దేవుడు నీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇప్పుడైనా సమయము సద్వినియోగ పరచుకో. ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ. ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ as Jesus is a transformer. He can change your life. He can turn your life. He can make your life. బ్రేక్ అయిపోయిన నీ జీవితాన్ని కట్టగలిగిన వాడు ఆయనే. రూపాంతర అనుభవంలోనికి తీసుకువెళ్ళి ఆ జీవమును నింపగలిగిన వాడు ఆయనే. నీలో ఆశ ఉన్నదా? నీలో ఆ కోరిక ఉన్నదా? ఈ లాక్డౌన్ సమయము సరైన సమయము. అవివేకుల వలె, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయమును సద్వినియోగ పరుచుకో. 2 తిమోతి 3:1 ఇవి ఎలాంటి రోజులు? అంత్య దినములు. The time, end time. We are living in an end time. The apocalyptic time. అన్నిటి అంతము సమీపమైనది. నీకు ఆసక్తి ఉండి రూపాంతర అనుభవం పొందాలనుకుంటే రా. ఈ లాక్డౌన్ సమయము సద్వినియోగపరుచుకో. ఎందుకంటే ఇవి అంత్య దినాలు. ఆ శకైన శక్తితోటి దేవుడు నిన్ను నింపాలని ఎదురు చూస్తున్నాడు. సమయమును వ్యర్థపరచుకోకు. 2వ వచనం నుంచి చదువుకుంటే, ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు. మనుషులు స్వార్థ ప్రియులు. తమ సంతోషము, తమ సుఖమునే కోరుకుంటారు గాని నీ క్షేమమును కోరుకునేవారు కారు. స్వార్థ ప్రియులు, ధనాపేక్ష కలిగి అబద్ధం ఆడేవారు, ధనము సంపాదించడానికి మోసము చేసేవారు, ధనము సంపాదించడానికి అబద్ధం ఆడేవారు, కుయుక్తుల్ని పన్నేవారు నువ్వు చూస్తున్నావా? అహంకారులు, దూషకులు, దేవునిని దూషించేవారు, తల్లిదండ్రులకు అవిధేయత కలిగి జీవించేవారు. అపాయకరమైన కాలంలో నీవు జీవిస్తున్నావు. ఈ లాక్డౌన్ సమయము నీకు ఎలా ఉపయోగపడుతుంది? ఇట్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. ఇట్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఉదాహరణకు, సీతాకోక చిలుక 4 దశలుగా మారుతుంది. ఈ గొంగలి పురుగు తన చుట్టూ తాను ఒక వలయాన్ని ఏర్పరుచుకుంటుందో, ఈ వలయంలో 21 రోజులు. ఈ 21 రోజుల్లో గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారింది. ఈ లాక్డౌన్ సమయము రూపాంతర అనుభవంలోనికి నీవు రావాలనేది దేవుని కోరిక ఉన్నది. ఇది నీ కోరిక ఉంటే దేవుడు దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. నీవు ఇప్పటిదాకా గొంగలి పురుగు లాగున్నావేమో. ఎలా మారాలి? నువ్వు సీతాకోక చిలుకలా మారాలి. ఆ ఆశ నీకు ఉన్నదా? ఇది సరి అయిన సమయం. ట్రాన్స్ఫార్మేషన్ కావాలంటే ట్రాన్స్ఫార్మర్ చేతిలో నీ జీవితాన్ని పెట్టు. యువర్ లైఫ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్. హల్లెలూయా. ఈ రూపాంతర అనుభవం పొందాలంటే మొట్టమొదటిగా దేవుని పునరుత్థాన శక్తిని నీవు పొందుకోవాలి. శిష్యులు ఆ శక్తిని పైన మేడగదిలో పొందుకున్నారు. వారి జీవితాలు మారిపోయాయి. యేసు ప్రభువు ఎవరో నాకు తెలియదని బొంకిన వ్యక్తి జీవితం ట్రాన్స్ఫార్మ్ అయిపోయినప్పుడు నిలువబడి దేవుని సువార్త ప్రకటిస్తే ఆ దినములో 3000 మంది మనసులో నొచ్చుకొని వారు దేవుని తట్టు తిరిగారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ రూపాంతర అనుభవము నీవు పొందాలంటే పునరుద్ధాన శక్తిని నీవు మొదటిగా పొందాలి. పునరుద్ధాన శక్తిని నీవు పొందుకోవాలని ఆశ నీకుంటే రా. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని
దేవునికి ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో కనిపెట్టు. ఆశకు నిన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నీ ఆశ రూపాంతర అనుభవం పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో ఈ రోజైనా నువ్వు మోకరించు. యోహాను సువార్త 11:25 అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. యేసయ్య ఒక చక్కని మాట అంటున్నాడు, పునరుద్ధానమును నేనే, అందులోని శక్తి అయిన జీవమును కూడా నేనే. ఈ జీవము మనకెందుకు కావాలి? Why do you need the resurrection Shekinah power? ఎందుకు కావాలి? ఎందుకంటే మనము చచ్చిన వారమైనాం కాబట్టి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 మన అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా ఆయన మిమ్మును ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా, హల్లెలూయా. When we are dead by our sins, when we are dead by our transgressions, God has given us His life into us so that we may live and have eternal life. మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా. Man is a spiritual being, a spirit which has a soul which lives in the body. ఈ దేవునిచ్చిన ఆత్మ పాపము ద్వారా చచ్చినదై ఉండగా, మన అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా ఆ జీవమునిచ్చి ఆ పునరుద్ధరణ శక్తినిచ్చి మనను బ్రతికించెను. నీలో జీవము కావాలా? పునరుద్ధరణ శక్తి నీకు అవసరము. ఆ పునరుద్ధరణ శక్తి నీకు కావాలా? పునరుద్ధరణ శక్తి నీకు జీవమునిస్తుంది. యోహాను సువార్త 1:4 చనిపోయిన మనకు జీవమునిచ్చే శక్తి పునరుద్ధరణ శక్తి. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు జీవమై ఉండెను. ఇట్ ఈస్ బీన్ ఎ లైట్, ఇట్స్ బీన్ ఎ లైఫ్. చనిపోయిన మనకు జీవమునిచ్చే వెలుగైనది. మొదటి యోహాను పత్రిక 5:11 దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. మొదటి యోహాను పత్రిక 5:11 దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము కలిగిన వాడు. తనను ఎందరూ అంగీకరించిరో వారందరికీ జీవము ఇవ్వడానికి యేసయ్య సిద్ధముగా ఉన్నాడు. You want to receive the resurrection power. ఆ జీవం ఎక్కడుందో తెలుసా? యేసయ్యలో ఉన్నది. తను ఎందరూ అంగీకరించిరో వారందరికీ ఆయన జీవమును అనుగ్రహించేవాడు. పునరుద్ధరణ శక్తి మనకు జీవమును ఇస్తున్నది. ఈ పునరుద్ధరణ శక్తి మనల్ని జీవింప చేయుచున్నది. ఇట్ సస్టైన్స్ us. యోహాను సువార్త 11:26 బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. జీవించిన తరువాత, బ్రతికిన తరువాత దేవుని యందు కంటిన్యూస్ గా విశ్వాసం ఉంచువాడు మరి ఎన్నటికి నశించిపోడు. లార్డ్ విల్ సస్టైన్ విత్ దిస్ రెసరెక్షన్ పవర్. ఈ పవర్ ఏదైతే నువ్వు పొందుకున్నావో, ఈ జీవనం ఏదైతే నువ్వు పొందుకున్నావో అంతము వరకు నిన్ను నడిపిస్తుంది. నిత్య జీవంలోకి నిన్ను నడిపిస్తుంది. ఆ పునరుద్ధరణ శక్తి నీకు కావాలి. రూపాంతర అనుభవంలోనికి నువ్వు రావాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. ఈ లాక్డౌన్ సమయము, ఈ సమయం పోతే తిరిగి నీ జీవితానికి మరెన్నటికి రాకపోవచ్చేమో. ప్రియ సహోదరుడు, సహోదరి, దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇకనైనా జీవించిన జీవితం మటుకు చాలును.
ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకో. ఆ రూపాంతర అనుభవంలోనికి రమ్మని దేవుని ప్రేమను బట్టి నిన్ను బతిమాలుకొనుచున్నాను. రావాలనే ఆసక్తి నీలో ఉన్నదా? ఈ రూపాంతర శక్తి, పునరుత్థాన శక్తి నీవు పొందుకుంటే పాపము ద్వారా, అపరాధము ద్వారా చచ్చిన మనలను జీవింపచేస్తుంది. ఆ శక్తి మనకు జీవాన్ని ఇస్తుంది. వెలుగుగా మనలో ఉండి మనలో జీవింప చేస్తుంది. నిత్య జీవంలోనికి మనల్ని నడిపిస్తుంది. ఉదాహరణకు మోషే గొర్రెలు కాచుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న పర్వతంలో ఒక పొద మండుచు ప్రకాశించుచు కనిపించెను. మోషే అనుకున్నాడు, ఈ పొద తగలబడిపోతుందేమో చూద్దామని దగ్గరకు వెళ్తే ఆ పొద మండుచున్నది గాని అది కాలి పోలేదు. ఎందుకంటే మండించుచున్న అగ్ని పునరుద్ధాన శక్తి కలిగినది. అది చంపదు కానీ జీవింప చేస్తుంది. మోషేతో అన్నాడు, నీ చేతిలోనిది ఏమిటి? మోషే అన్నాడు, ఇది ఒక కర్ర నాయన, దీనిలో జీవము లేదు. మోషేతో దేవుడు అన్నాడు, నీ చేయి చాపి కర్రను క్రింద పడే. మోషే దేవుని మాట విని కర్రను కింద పడగానే కర్ర ఎప్పుడైతే నేలను తాకిందో, ఏమి నేలది? మోషేతో ఇంత ముందే దేవుడు అన్నాడు, ఇది పరిశుద్ధ, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలము, పునరుద్ధాన శక్తితో నింపబడిన స్థలం ఇది, ఇక్కడ జీవము ఉన్నది. ఎప్పుడైతే కర్ర నేలను తాకిందో వెంటనే అది పాముగా మారింది. ఆ కర్రలోనికి జీవం వచ్చింది. పునరుద్ధాన శక్తి జీవముతో నింపుతుంది. 12 గోత్రాలను మోషే అడిగాడు, మీ గోత్ర ప్రకారం ఒక కర్రను తీసుకువచ్చి ప్రత్యక్షపు గుడారంలో పెడదాము. అయితే లేవీయుల కర్ర మీద మాత్రము అహరోను పేరును రాయమని చెప్పాడు. ఒక్క లేవీయుల కర్ర మీద అహరోను పేరును రాయమని చెప్పాడు. సంఖ్యాకాండం 17:8 వారి కర్రలు తీసుకువచ్చి ప్రత్యక్షపు సాక్ష్యపు గుడారపు లోనికి తీసుకువచ్చి వాటిని పెట్టి వారు వెళ్ళిపోయారు. 17:8 మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగుర్చియుండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. హల్లెలూయా. పునరుద్ధాన శక్తి జీవింప చేస్తుంది. ఆ జీవము ఆ ఎండిపోయిన కర్రలోనికి వచ్చి ఒక్క కర్ర మాత్రమే ఏమైంది? చిగురించింది. చిగురించడమే కాకుండా అది కాయలు ఫలాలను కాచిందని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తుంది. దేవుని జీవము నీలోకి వస్తే నీవు చిగురిస్తావు. దేవుని పునరుద్ధరణ శక్తిని పొందుకుంటే నీవు ఫలిస్తావు. క్రొత్త నిబంధనలో యేసయ్య 2-3 ఉదాహరణలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. మార్కు సువార్త సమాజ మందిరపు అధికారి కూతురును దేవుడు మరణం నుండి లేపాడు. లూకా సువార్త 7:12 ఆయన ఒక విధవరాలి కుమారుణ్ణి పాడి తట్టి జీవములోనికి తీసుకువచ్చాడు. యోహాను సువార్త 11 దేవుడు యేసయ్య ఎంతగానో ప్రేమించిన వాడు. లాజరు 4 దినములు చనిపోయి సమాధి చేయబడిన వాడు. 4 రోజులు అయిపోయింది. ఈస్ డెడ్ అండ్ గాన్. కానీ యేసయ్య తన జీవము కలిగిన పునరుద్ధాన శక్తిని పంపగా ప్రేత వస్త్రములతో సహా బయటకు లాజరు నడుచుకుంటూ వచ్చాడు. శకన శక్తితో దేవుడు నింపుతాడండి. నువ్వు ఇంకా గొంగలి పురుగులానే ఉండాలని కోరుకుంటున్నావా?
నీ జీవితం మారాలనే కోరిక నీకు లేదా? రూపాంతర అనుభవానికి ఇప్పుడైనా రా. ఇట్స్ ద బెస్ట్ టైం టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. ఈ సమయము పోతే మరెన్నటికి సమయము రాకపోవచ్చు. ఎరుకో పట్టణము గుండా యేసయ్య చివరిసారిగా వెళ్ళవలసి వచ్చింది. ఎందుకో తెలుసా? అక్కడ చెట్టు మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు, జక్కయ్య. ఆ దారిలో మరి ఎప్పుడు తిరిగి రావడానికి, ఎందుకంటే తర్వాత దేవుడు యేసయ్య తను తానే శిలువకు అప్పగించబడ్డాడు కాబట్టి ఆ మార్గం గుండా తిరిగి రావడానికి కుదరలా. ఇదిగో ఇదే మిగిలి అనుకూల, this is the right time to transform your life. గొంగలి పురుగు నుంచి అందమైన సీతాకోక చిలుకలాగా మారటానికి ఇది సరి అయిన సమయము. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె బుద్ధి కలిగి సమయమును సద్వినియోగపరుచుకో. We are living during the time where the resurrection power of God will be soon manifested globally, and it will transform every person on the planet of Earth. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. యోవేలు 2వ అధ్యాయం 28వ వచనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వారు కలలు కొందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించెదను, మరియు ఆకాశమందును భూమి యందును మహత్ కార్యములు చేసెదరు. చాలా ఈ గ్లోబల్ పాండమిక్ దినాలలో a global manifestation is coming to us. నీవు ఆశపడితే దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఈ దినాలలో భయంకరమైన పరిస్థితుల్లో సృష్టించబడక ముందు దేవుని ఆత్మ జలములపై అల్లాడిన రీతిగా దేవుని యొక్క పునరుద్ధాన శక్తి కూడా మనందరి మీద అల్లాడుచున్నది. ఎందుకో తెలుసా? ఆ పునరుద్ధాన శక్తితో మనల్ని నింపటానికి అంత్య దినములలో దేవుని ఆత్మ అందరిపైన కుమ్మరించబడింది. ఇట్ విల్ మేనిఫెస్టెడ్ ఎవ్రీవేర్. తను ఎందరూ అంగీకరిస్తారో ఆ పునరుద్ధాన జీవముతోటి యేసయ్య నింపడానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు సిద్ధముగా ఉన్నావు. నీవు ఆసక్తిగా ఉంటే ఆ శక్తిని నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనం 19వ వచనం చదువుకుందాం. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద ఒక నిమిషము, ఇక్కడ ఏ భేదము లేదు. ఎవరెవరైతే ఆశ కలిగి ఉన్నారో ఈ రూపాంతర అనుభవం ద్వారా దేవుని పునరుద్ధాన శక్తిని పొందుకోవాలని ఆశపడుతున్నారో వారందరి మీద నా ఆత్మను దాసుల మీదను వారు ప్రవచించెదరు, మహత్కార్యములు చేస్తారు. ఈ పునరుద్ధాన శక్తిని పొందుకొని ఎవరైతే ట్రాన్స్ఫార్మ్ అవుతారో వారు భూమి మీద మహత్కార్యములు చేస్తారు. When you receive the power, it will transform your life. When you receive the power, you transform others' lives. నీ జీవితాన్ని మారుస్తుంది. ఇతరుల జీవితం నీ జీవితం ద్వారా మార్చబడుతున్నాయి. ఆ కోరిక మీకున్నదా? పునరుద్ధాన శక్తిని పొందుకునే సరి అయిన సమయము ఈ లాక్డౌన్ సమయము. ఎలాగైతే 21 దినాలు గొంగలి పురుగు ఆ వలయములో
మనం అనుకుంటాం ఏం జరగట్లేదు అనుకుంటాం. దేర్ ఇస్ ఎ లాట్ థింగ్స్ గోయింగ్ ఇన్సైడ్. నీవు రహస్యముగా నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు చాలా విషయాలు జరుగుతాయి. 9 నెలలు శిశువు గర్భములో ఉన్నప్పుడు బయటికి మనకేమీ కనిపించినట్లుగే ఒక చిన్న అండము ఒక మనిషిగా ఎలా మారుతుందో ఆ రూపాంతర అనుభవము నిన్నే గొంగలిపురిగా ఉన్న నిన్ను ఒక సీతాకోక చిలుకగా రూపాంతర అనుభవంలోనికి పునరుద్ధాన శక్తితో దేవుడు నిన్ను మార్చగలడు. హల్లెలూయా. ఆశ నీకున్నదా? If you have the desire in your heart, God will fulfill it. ఆశ కలిగినవా? ఇదే సరి అయిన మనమే సిద్ధపరచుకునే సమయము, రూపాంతర అనుభవంలోనికి వెళ్ళే సమయము. ఈ గొప్ప సమయములో నీవు కూడా భాగస్వామ్యం కలిగి ఉండాలనుకుంటున్నావా? If you want to be a participator or you just want to be a spectator, వీక్షించువారు మట్టుకే ఉంటే నీ జీవితము రూపాంతర అనుభవంలోనికి మారదు. దానిలో భాగముగా నీవు ఉన్నట్లయితే నీ జీవితము రూపాంతర అనుభవంలోనికి దేవుడు నడిపిస్తాడు. ఈ పునరుద్ధాన శక్తిని పొందుకోవాలనే ఆశ నీకు ఉన్నదా? ఆ పునరుద్ధాన శక్తిని నీవు పొందుకోవాలంటే కొన్ని చేయవలసినవి ఉన్నాయి. చేయటానికి ఆసక్తి కలిగి ఉండు. మొట్టమొదటిది హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. దీనిలో అర్థం కాని విషయాలు ఏమీ లేవండి. నీకు రూపాంతర అనుభవం కావాలి అంటే నీవు ప్రతి భారము, అది ఏ భారమైనా కావచ్చు, ఇహలోక సంబంధమైన భారం ఏదైనా కావచ్చు, మానసిక సంబంధమైన ఆధ్యాత్మిక సంబంధమైన ఏ భారమైనా, మరియు పాప భారము ఏదైనా సరే సులువుగా చిక్కులు పెట్టు పాపము ఏం చేయమన్నాడు? విడిచిపెట్టు. నువ్వు లాక్డౌన్ లోకి వెళ్తున్నప్పుడు నీ మీదున్న భారాలన్నింటినీ మొదటిగా ఏం చేయి? విడిచిపెట్టు. నీ పాపాలన్నింటినీ నువ్వు కడిగి వేసుకో, పవిత్రపరచబడు. అప్పుడు దేవుని వరమును నీవు పొందుకునేదవు. హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధాన శక్తి నీకు కావాలా? మొట్టమొదటిగా ప్రతి విధమైన భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును నీవేం చెయ్యి? విడిచిపెట్టు. రెండవదిగా ఏకాంతముగా నీ సమయము దేవుని సన్నిధిలో గడుపు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు, a place which is solitude, ఏకాంతముగా నీవు దేవుని సన్నిధిలో గడుపు. గొంగలి పురుగు తన చుట్టూ తాను ఒక వలయాన్ని సృష్టించి 10 మంది ఫ్రెండ్స్ ని గెలవదు. ఎంతమంది ఉంటారు లోపల? నీవు కూడా ఈ లాక్డౌన్ సమయంలో నీ గదిలోనికి వెళ్ళి ఎంతమంది ఉండాలి? అమ్మారా, తమ్ముడు రా. ఎవరు వెళ్ళాలి? ఏకాంతములోనికి నీవు ఒక్కడివే, నీవు ఒక్కదానివే వెళ్ళాలి. స్పెండ్ సమ్ క్వాలిటీ టైం విత్ గాడ్. A time which is solitude. A time between you and your Lord. No disturbances, no hindrances, no gadgets, no internet, no WhatsApps, no Facebooks. Only you and your God.
a quality time which transforms your life. 21 రోజులు దేవుని సన్నిధిలో నీవు ఏకాంతముగా గడిపితే అద్భుతమైన ఆ ట్రాన్స్ఫార్మర్ నీకు ఇస్తాడు. జీసస్ ఈస్ అవర్ ట్రాన్స్ఫార్మర్ who can transfer your life. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే రెండవదిగా నీవు ఏకాంత సమయము గడుపు దేవుని సన్నిధిలో. ఈ ఏకాంత సమయము నీకు దేవునికి సంబంధము అభివృద్ధి పరుస్తుంది. హీబ్రూ భాషలో ఈ సన్నిహిత్యాన్ని ఒక మాటలో రాయించారు. యాహే అంటే an intimation relationship between you and God. An intimation relationship between you and God. నీకును యాదే అంటే నీకును దేవునికి మధ్యలో అత్యంత సన్నిహితమైన సంబంధము. Where you will know your God, where you will be walking with your God, where you will be talking with your God, where you will be friend with your God, where you will be seeking the face of your God. నీవు దేవునితో నడుస్తావు, నీవు దేవునితో స్నేహితునిగా ఉంటావు, నీవు దేవుని ముఖాముఖిగా నువ్వు చూడగలుగుతావు. హనోకు దేవునితో నడిచెను, నోహు దేవునితో నడిచెను, అబ్రహాము దేవునికి స్నేహితుడై ఉన్నాడు, మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడు. వీరందరూ ఈ సన్నిహిత సామాన్యం ఎలా కలిగారో తెలుసా? ఏకాంత సమయము. దేవుని వారు తెలుసుకున్నారు. ఏకాంత సమయములో వారు దేవునితో నడిచారు, వారు దేవునితో స్నేహము చేశారు, దేవుని ముఖాముఖిగా వారు చూశారు. మోషే 40 దినాలు పర్వతం మీద కిందకి వచ్చినప్పుడు ఆయన ముఖము తేజో మహిమతో వెలిగిపోయిందండి. His life was transformed. ఏం పొందుకున్నాడు తెలుసా? పునరుత్థాన శక్తిని, ఆ శక్తైన మహిమను మోషే పొందుకున్నాడండి. ఆ ఆశ నీకు ఉన్నదా? దేవునితో సన్నిహిత సంబంధంలో ఉండాలి అంటే మూడింటిని మనం చేయాలి. మొట్టమొదటిది యోహాను సువార్త 4:24 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఏకాంత సమయములో ఉన్నప్పుడు మొట్టమొదటిగా దేవుణ్ణి ఆరాధించు. రెండవదిగా కీర్తన గ్రంథము 1:2 దివారాత్రము దేవుని వాక్యము ధ్యానించు. మొదటిది ఏం చేయమన్నాం? ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. చాలా మంది బాడీ ప్రెజెంట్, నీ మనస్సు ఏకాగ్రతతో, నీ శరీరము, నీ ప్రాణము, నీ ఆత్మయు దేవుని సన్నిధిలో ఏకాగ్రతతోటి ఆయన ఆత్మీయ స్వరూపి అన్నాడు కనుక నీవు ఆత్మలోనూ సత్యములోనూ హృదయపూర్వకంగా నీ దేవుణ్ణి ఆరాధించు. రెండవదిగా దివారాత్రము సమయము దొరికిన కొలది దేవుని వాక్యాన్ని ధ్యానించు. ఎందుకంటే వినుట వలన, ధ్యానము చేయటం వలన విశ్వాసము కలుగుతుంది. రెండవది దేవుని వాక్యము నీలో ఉంటే నీవు పాపము చేయవు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా హృదయములో ఉంటే నేను పాపము చేయను. 119వ కీర్తనలో ఈ మాటలన్నీ ఉన్నాయండి, దయచేసి ఆ వాక్యము నీలో ఉంటే, పొరపాటున పాపము నీలో చేరితే, దేవుని వాక్యము ఎటువంటి వాడి కలిగిన ఖడ్గము కంటే పదునైనది. అది ప్రాణ ఆత్మ మూలుగల వరకు దూర్చు. ఎక్కడెక్కడైతే పాపం ఉన్నదో దాన్ని తీసి బయటకు వచ్చు. కాబట్టి దయచేసి రెండవదిగా వాక్యమును ధ్యానము చేయి.
మూడవదిగా ఆత్మలో ప్రార్థన చేయి. ఆత్మలో ప్రార్థన చేయి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు తన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయు. హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారా ఎందరూ నడిపించబడతారో వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థించుటలో సహాయము చేస్తున్నాడు. మనకి ఎలాగ ప్రార్థన చేయడమో రాదు కాబట్టి మనలో ఉన్న దేవుని ఆత్మ మన పక్షమున మన ప్రార్థనలో ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ప్రార్థనలో మనను నడిపిస్తున్నాడు. దేవునితో సన్నిహిత సంబంధము నీకు కావాలా? ఏకాంత సమయంలో నీవు చేయవలసింది ఆత్మలో సత్యముతో దేవుణ్ణి ఆరాధించు. దివారాత్రము దేవుని వాక్యము ధ్యానించు. మూడవదిగా ఆత్మలో ప్రార్థన చేయి. రూపాంతర అనుభవం నుంచి దేవుడు నిన్ను నడిపించి ఒక నూతన సృష్టిగా దేవుడు నిన్ను మార్స్తాడండి. ఇది నిశ్చయం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. This is the right time to transform your spiritual life. This is the right time to transform your physical life. దేవుని పునరుద్ధాన శక్తిలో మనము పొందుకునే 3 అనుభవాలను నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. మొదటిది ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీ 3:15. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. చాలా మొట్టమొదటి ట్రాన్స్ఫర్మేషన్ అండి. అంతరంగ పురుషుడు, ద ఇన్నర్ బీయింగ్. నేను ఇందాక చెప్పాను, హ్యూమన్ బీయింగ్ ఇస్ అ స్పిరిచువల్ బీయింగ్. ఆ అంతరంగ పురుషుడు ఏమవుతున్నాడండి? బలము పొందుకుంటున్నాడు. నీ అంతరంగ పురుషుడు శక్తి కలిగి ఆత్మలో బలపరచబడుచున్నాడు. Your spiritual man, your inner man will become stronger, will become mightier with the power of resurrection, the Shekinah glory. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము ధైర్య పడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఎప్పుడైతే పునరుద్ధాన శక్తితో నీవు నింపబడతావో, then your inner being will become stronger and stronger day by day and night by night. ఆ మార్పు నీవు చక్కగా చూడగలుగుతావు. ఎందుకంటే బలము లోపల నుండి రావాలండి. 3వ యోహాను పత్రికలో ఆ మాట ఉంది కదా, ప్రియుడా నీ ఆత్మ బలపడుచున్న ప్రకారము ఇవన్నీ విషయములలో బలపరుస్తాడు దేవుడు. ఏ బలంతో? పునరుత్థాన శక్తితో బలపరుస్తాడు. ఇది మొదటి మార్పు. 2వ మార్పు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము. The second blessing by the resurrection power, you know what? మారు మనస్సును పొంది రూపాంతరము పొందుతారు మీరు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, రెండోది ఏం మారుతుంది?
మీ మనస్సు మారుతుంది. మొదటిది మీ అంతరంగ, యువర్ ఇన్నర్ బీయింగ్ విల్ బికమ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ డే బై డే. రెండవది మీ మనస్సులో రూపాంతరం చెందుతాయి. మూడవది చివరిది అపోస్తలుల కార్యం 2:17 అంత్య దినముల యందు 19 చదువుకుందామమ్మా. పైన ఆకాశమందు మహత్కార్యములను కింద భూమి మీద సూచక క్రియలను చేతురు. మూడవది చివరిది, when your life is transformed, you will perform wonders above the sky and on the earth. పైన ఆకాశంలో క్రింద భూమి మీద మహత్కార్యములను సూచక క్రియలను దేవుడు ఆ పునరుత్థాన శక్తి ద్వారా నీ గుండా దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఇట్టి అనుభవము నీకు కావాలా? ఇంకా గొంగలిపురుగానే ఉండాలని నీ కోరిక? దేవుని ప్రేమను బట్టి మరి ఒకసారి దేవునికి ఆహ్వానిస్తున్నాను. ఈ పిలుపునకు నీవు లోబడి ఈ అపాయకరమైన దినాలలో, ఈ అంత్య దినాలలో ఈ సమయమును సద్వినియోగ పరుచుకో. అజ్ఞానుల వలె కాక, బుద్ధిహీనులా కాక, జ్ఞానము కలిగి ఈ సమయము దేవుని దగ్గర కనబడితే నీకు దేవుడు పునరుత్థాన శక్తితో నింపితే నీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుందండి. నీ జీవితాన్ని హెచ్చించి దేవుడు నీ జీవితం ద్వారా ఆయన నామము మహిమపరచబడుచున్నాడు. అట్టి అనుభవంలోనికి, అట్టి రూపాంతర అనుభవంలోనికి దేవుడు మనందరినీ నడిపించును గాక. ఆమేన్. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం, ఆ శకైన మహిమను మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.